చైనాకు చెందిన విద్యుత్ కార్ల తయారీ సంస్థ బీవైడీ హైదరాబాద్ ఫ్యాక్టరీ స్థాపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇక ఈ మేరకు ప్రభుత్వంతో కొంతకాలంగా జరుపుతున్న చర్చలు ఫలించినట్లు సమాచారం. బీవైడీ యూనిట్ స్థాపనకు అవసరమైన భూమిని కేటాయించడంతో పాటు అన్ని రకాలుగా మద్దతు ఇస్తామని బీవైడీకి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలిసిందే. యూనిట్ ఏర్పాటుకు హైదరాబాద్లోని 3 ప్రదేశాలను ప్రభుత్వం ప్రతిపాదించగా సంస్థ ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. మూడింటిలో ఒకదానిని ఎంపిక చేయగానే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. ఇది కార్యరూపం దాల్చితే విద్యుత్ కార్ల విభాగంలో అతిపెద్ద ప్రైవేటు రంగ ప్రాజెక్టును భారీ పెట్టుబడికి దక్కించుకున్న ఘనత తెలంగాణకు దక్కుతుంది. బీవైడీ తన ప్లాంట్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తే దాని అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటై ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బీవైడీ సంస్థ ప్రస్తుతం చైనా నుంచి కార్లు దిగుమతి చేసుకుని భారత్లో విక్రయిస్తోంది. దిగుమతి సుంకాలు అధికంగా ఉండటంతో కార్ల ధర ఎక్కువగా ఉంటుంది. ఇది కార్ల విక్రయంపై ప్రభావం చూపుతుంది. ఇక హైదరాబాద్లో ప్లాంట్ ఏర్పాటు చేస్తే కార్ల ధర దిగి వస్తుంది. చైనా, ఐరోపా దేశాల్లో టెస్లా కార్ల అమ్మకాలు తగ్గుతుంటే బీవైడీ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇక కార్ల బ్యాటరీని 5 నుంచి 8 నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా రీఛార్జ్ చేయగలిగే ఒక మెగావాట్ ఫ్లాష్ ఛార్జర్ను ఇటీవల ఈ సంస్థ విడుదల చేసింది. అయితే దీంతో ఒకసారి ఛార్జ్ చేసి 400 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. కాగా బీవైడీ సంస్థ కార్ల యూనిట్తో పాటు 20 గిగావాట్ల బ్యాటరీ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇక తెలంగాణకు భారీ పెట్టుబడి రాబోతోంది.